ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఐఫోన్స్‌లో ఛార్జింగ్ లిమిట్‌ని ఎలా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలి అండ్ ఆన్ చేసుకున్న తర్వాత ఎలా డిఫరెంట్ పర్సెంటేజ్‌కి సెట్ చేసుకోవాలని. ఈ ఆప్షన్ వల్ల మెయిన్ యూజ్ ఏంటి అంటే బ్యాటరీ హెల్త్ అనేది మనకి చాలా బాగుంటుంది లాంగ్ రన్‌లో. అంటే బ్యాటరీ సైకిల్స్ గురించి చెప్పట్లేదు నేను. బ్యాటరీ హెల్త్ గురించి. అంటే హోల్డింగ్ కెపాసిటీ. చాలామంది నేను చూస్తూ ఉంటాను 100% వరకు ఛార్జ్ చేస్తుంటారు మొబైల్ ఫోన్‌ని. మొబైల్ ఫోన్ అని కాదు, ఏ గ్యాడ్జెట్ ఉన్నా సరే బ్యాటరీతో అనేది 100% ఛార్జ్ చేస్తూ ఉంటారు. బట్ 100% ఛార్జ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒక 80-90% మధ్యలో ఛార్జ్ చేసినట్లయితే చాలా బాగా అయితే మనం లాంగ్ రన్ వరకు అయితే బ్యాటరీ హెల్త్‌ని మెయింటైన్ చేయొచ్చు. ఇకపోతే ఐఫోన్స్‌లో మనకి ఇన్‌బిల్ట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. మ్యాక్‌బుక్‌లో స్టిల్ ఇప్పటికి కూడా లేదు ఈ ఆప్షన్. బట్ ఫైన్. ఐఫోన్స్‌లో ఎలా చేయాలని చెప్పి మీకు చూపిస్తున్నాను కాబట్టి చూపిస్తాను. ఫస్ట్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి ఐఫోన్‌లో. తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ బ్యాటరీ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్నైతే క్లిక్ చేయండి. దాని తర్వాత ఛార్జింగ్ అనే ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఛార్జ్ లిమిట్ స్లైడర్ అని. ఇక్కడైతే మీరు సెట్ చేసుకోవచ్చు ఎంత పర్సెంటేజ్ అని. స్టార్టింగ్ ఫ్రమ్ 80% అండ్ ఆల్ ది వే అప్ టు 100%. ఒకవేళ మీరు 100%ని సెలెక్ట్ చేశారు అంటే కింద మీకు ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి పక్కాగా. ఇది కొద్దిగా అయితే హెల్ప్ అవుతుంది కానీ బట్ మరీ మనం 100% లోపల కట్ ఆఫ్ పెట్టినంత అయితే హెల్ప్ అవ్వదు. సో బెటర్ నేను సజెస్ట్ చేసేది అంటే ఒక స్వీట్ స్పాట్ 80-90% మధ్యలో ఎక్కడైనా సెట్ చేసుకోండి. ఎయిదర్ 80, 85, 90 ఫైన్. 100% అయితే ఎప్పుడు ఛార్జ్ చేయకండి. అంతే అనమాట గైస్. ఈ విధంగా అయితే మీరు ఛార్జింగ్ లిమిట్‌ని కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు మీ ఐఫోన్స్‌లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఆల్సో వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి. సో దట్ యూట్యూబ్ అనేది చాలామంది ఐఫోన్ యూజర్స్‌కి అయితే పోస్ట్ చేస్తుంది ఈ వీడియో అనేది. మీరు కూడా కొద్దిగా హెల్ప్ చేసినట్లయితే ఉంటారు. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.